థ్యాంక్ యూ మంతయ్య. ఇక దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెలో దాదాపుగా 10కి పైగా కార్మిక సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను అంటే తాము సాధించుకున్నటువంటి దశాబ్దాల కాలంగా సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఆ లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుంది. కార్మిక సంఘం నాయకులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ డిమాండ్? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు బహుళజాతి సంస్థలకి లాభం చేకూర్చే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చారు. తక్షణమే వాటిని రద్దు చేయాలని CITUగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్ల వలన కార్మికులు యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు, కనీస వేతనాల్ని అడిగేటువంటి హక్కు లేదు. పని గంటల్లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం ఉండేది. కానీ నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్ల ద్వారా 12 గంటలు పనిచేయాలి కార్మికుడు అనేటువంటి దాన్ని ఈరోజు తీసుకొని వచ్చారు. కాబట్టి తక్షణం వాటిని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వాటన్నిటినీ కూడా కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు ఒప్పగిస్తూ ఉన్నారు. ఈ అప్పగించేటువంటి దాన్ని బంద్ చేయాలి. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే రైతులకు అమలు చేయాలి. దీంతో పాటు పనికి ఆహార పథకము 100 రోజుల పనిని ఈరోజు ఉంది, దాన్ని 200 రోజుల పని దినాలకు పెంచాలి. కూలీని 800 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు కాంట్రాక్టు వ్యవస్థ అనేటువంటి దాన్ని కంప్లీట్గా రద్దు చేసి పనిచేస్తుండేటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటి దాంతో ఈ సమ్మెను మేము కొనసాగిస్తున్నాం. మీరేం చెప్తారండి మీ డిమాండ్స్? కార్మికులకు పర్మనెంట్ చేస్తారని మేము ఎంతో ఆశతో ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వచ్చి చేస్తాడు అని అనుకుంటే కేసీఆర్ ప్రభుత్వం కూడా పోయింది, అది కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా పర్మనెంట్ చేస్తారని 29 సంవత్సరాల బట్టి ఒక బిడ్డలు తల్లులు భర్త లేనోళ్ళు ఇల్లు లేక కిరాయిలు కట్టుకోవాలంటే 11,000 రూపాయల వేతనాలు వాళ్ళకు సరిపోతాయా? 11,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఆ 11,000 PSI PF కట్టట్లేదు. మేము గత 29 సంవత్సరాలు బట్టి చాలా కష్టం, వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నది. ESI PF అన్నది కూడా తీసేసి మాకు హెల్త్ కార్డు మా పిల్లలకైనా మాకైనా మా భర్తకైనా మేము ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఈ హాస్పిటల్ సేవ చేస్తున్నాం. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి వెంటనే పర్మనెంట్ చేయమని గత 29 సంవత్సరాలు చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ రేవంత్ ప్రభుత్వంలో ఈ పర్మనెంట్ చేస్తానని ఆశతో నిరాశతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడన్నా ఏ మాత్రం గవర్నమెంట్కు సిగ్గుసేటు ఉన్నా కూడా ఈ లేబర్లో ఈ ప్రతి ఒక్క హాస్పిటల్ GMH కానీ ప్రతి వరంగల్ జిల్లా ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి అన్ని హాస్పిటల్లో ప్రతి వర్కర్కు కనీసానికి కోవిడ్ దినంలో వర్క్ చేసుకుంటా ప్రతి బిడ్డ మా ప్రాణాలు తెగించుకొని మేము వర్క్ చేసినాం. మేము తెగించుకొని ప్రతి వర్క్ మేము ముందే అడిగేసినాం. కానీ మమ్మల్ని పట్టించుకున్న మాట్లాడు. మాకు ఒక గత కోవిడ్లో కూడా కనీసానికి వేతనాలన్నా సరిగా వేయలేదు. మాకు ఈ రోజున ఈ వ్యవస్థలో మేము మా ప్రాణాలు తెగించుకొని మేము పని చేసినాం. కాబట్టి మాకు ఈ రోజున పర్మనెంట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కార్మిక సంఘాలు మొత్తం ఇక్కడే కాదు, మిషన్ హాస్పిటలే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అటు సింగరేణి నుంచి ఇటు ఆర్టీసీ కావచ్చు, పెట్రోల్ బంకులు, సినిమాలలో పనిచేసేటువంటి, ఇటు బ్యాంకింగ్ రంగంలో, LIC రంగంలో పనిచేసేటువంటి కార్మికులు అయితే సమ్మెలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బిడజల్లి జగదీష్తో నవీన్, AB